తండ్రి మేమేం పొందలేము ప్రభా, మీరు కనికరించండి, సహాయించండి ప్రభా. నేను చంద్రశేఖరం తండ్రి దేవ సియోన్ కుమార్ చెల్లిస్తున్నాను. పరిగొట్టుగా జరిగే కొడుకును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయించండి. వచ్చిన వారి బట్టి చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే రావాలని కూడా ప్రభా ఇంకా నిర్లక్ష్యంగా తండ్రి ఆయా పనులను బట్టి మీ సన్నిధికి దూరంగా ఉంటున్నారేమో ప్రభా, ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభా, వారిని కూడా మీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి కృప చూపించండి దేవ, జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయించండి. నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా గొంతును కూడా మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నా యొక్క శరీర బలహీనతలన్నింటినీ కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి దేవ, సహాయించి నా నోట ప్రభా మీ మాటలు ఉంచు, వ్యర్థమైన మాటలు ఏది కూడా ప్రభా నన్ను పలకకుండా సహాయించి చేరి వచ్చిన మాకు అందరికీ ప్రభా నా తండ్రి దేవ, ఈ కుటుంబానికి కావలిస్తున్న తండ్రి మాటలు ప్రభా మీరు అనుగ్రహించండి, కృప చూపించు. నా సొంత మాటలు వ్యర్థం ప్రభా, నా ఆలోచన వ్యర్థం తండ్రి దేవ, సహాయించి మా యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగి ప్రభా ఇంకా మేము ఎలాగ నీ కొరకు జీవించాలని నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి. అలాగ వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకున్నట్లుగా ప్రభా మీ వాక్యాన్ని వినట్లుగా సహాయించి మీ మాటలు ప్రభా వినే చెవులు, గ్రహించే మనసు ప్రభా మీరు మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగా కానీ సరించిన ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు మేము వినటానికి సహాయించండి. మా దృష్టి మా మనసు అంతా కూడా ప్రభా నీ వాక్యం మీదనే ఉండగలటకు సహాయించండి, కృప చూపించి మనం మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాం. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చూద్దాము. 2 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి ఆ మాటని చదువుతాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. గత వారం మనము చూసాం 3 మాటలు. ఏం చూసాం? ఇంకా పాపానికి దూరంగా పారిపోవాలి. రెండోది ప్రార్థన చేయవారితో కూడా మనం కూడా ఉండి ప్రార్థన చేయాలి. మూడోదిగా మనము నీతి కలిగి జీవించాలి. ఇప్పుడు చూద్దాం రాయబడిన మాట, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏంటంట? విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలంట? వెంటాడే. అంటే ఆత్మీయ స్థితిలో మనము ఏం కలిగి ఉండాలంటే వేటిని మనం వెంబడించాలంట? ఒకప్పుడు లోకములో ఉన్న వాటిని మనము వెంబడిస్తూ వచ్చినాము. లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఏం చేస్తూ వచ్చాం? ప్రయాసపడుతూ వచ్చినాం. వాటి వెంట మనం ఏం చేస్తూ వచ్చాం? పరిగెత్తుతూ వచ్చాం. వాటిని మనము వెంటాడుతూ వచ్చినాం, లోక సంబంధమైన వాటిని. ఇప్పుడు దేవుని బిడలముగా, నీతిమంతులముగా చేయబడిన మనము ఏం చేయాలంటే విశ్వాసమును ఏం చేయాలంట? వెంటాడ. ప్రేమను ఇంకా సమాధానమును వెంటాడు. ఈ యొక్క 3 విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి తీసుకున్నారు. హెబ్రీ విశ్వాసమునందు నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి నిన్న ఉన్నట్టుగాను రుజువైనవి ఉన్నది. దానిని బట్టి చాలు. విశ్వాసం అన్నది నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నట్టుగాను రుజువై. విశ్వాసము అనేది ఏంటంటే లేనిది ఉన్నదన్నట్టుగా ఉన్నది అని మనం ఏం చేయాలంట? నమ్మాలి. అది విశ్వాసం. లేనిది ఏం చేయాలా? ఇప్పుడు మన దగ్గర ఏమి లేదు, మనం ఏమని నమ్మాలా? దేవుడు నాకు ఆ సమయానికి ఇస్తాడు అన్నదే విశ్వాసం. అలాగే ఎవరు నమ్మారు? అబ్రహాము అలాగూ నమ్ముతూ వచ్చాడు. దేవుడు పొమ్మన్నాడు. ఎక్కడికి పోవాలో ప్రభు అని అడగలే. ఏం చేసినాడు? పొమ్మన్నాడు, అంతే.
ఏం చేస్తున్నాడు? బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అది ఇంకా అబ్రహాముకు కుమారుని ఇస్తాను అని చెప్పాడు. అది ఎప్పుడు ఇస్తావు? మనం ఏదైనా చెప్పినాం అనుకోండి, ఏదైనా ఏం చేస్తాం? ఏదైనా ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తావు అక్క? పొద్దున ఇస్తావా, సాయంత్రం ఇస్తావా, లేదా ఎప్పుడు ఇస్తావో చెప్పు అంటాం కదా. మనం ఏమంటాం? ఏదైనా ఇస్తామని చెప్పినాం అనుకో, ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎందుకు? మనలో ఏం లేదు, విశ్వాసం లేదు కనుక ఏం చేస్తాం? ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాం. అయితే అబ్రహాం అడిగినాడా? అడగలే. పొమ్మన్నాడు, పోయినాడు. ఇస్తానన్నాడు, సరే ప్రభువా. ఎప్పటి వరకు? ఆ విశ్వాసం అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కదా. 99 సంవత్సరాల వరకు ఆ మాటను ఏం చేస్తూ వచ్చాడు? నమ్ముతూనే వచ్చాడు కదా. ఎక్కడైనా విశ్వాసంలో అపనమ్మకం, అవిశ్వాసం వచ్చిందా? ఎక్కడ కూడా రాలే. ఎందుకంటే దేవుని మాటను అలాగూ నమ్మాడు. ఆ విశ్వాసాన్ని అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే వెంబడిస్తూ వచ్చినాడు. విశ్వాసాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? వెంబడిస్తూ వచ్చినాడు. మనం కూడా విశ్వాసాన్ని ఏం చేయాలంటే వెంబడించే వారముగా ఉండాలా. 6వ వచనం చదవండి. అదే హెబ్రీ రాసిన పత్రిక 6వ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు. ఏమంట? విశ్వాసం లేకుండా మనం ఎన్ని ఉన్నా మనలో ఏముండాలా? విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా, మనం ఎన్ని ఇచ్చినా విశ్వాసములు లేకపోతే అది ఏమంట? వ్యర్థమే, అది మృతము. అందుకే అది కొరింథీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. శ్రేష్టమైనవి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి చెప్పండి? ఏదైనా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతుంది. ఏంట? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచును కదా. ఈ 3 ఏం చేస్తాయంట? నిలుస్తాయి. అంటే మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యము. మనలో విశ్వాసం లేకుండా మనం ఎన్ని రోజులు మందిరానికి పోయినా, ఎన్ని చేసినా అదంతా కూడా ఏమంట? వ్యర్థము. మనం దేవుని దగ్గరికి వెళ్ళే ముందే మనం ఏం చేయాలంట? అక్కడ రాయబడింది ఏమన్నమాట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలను కదా. దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడు అని ఏం చేయాలా? నమ్మాల. అదే విశ్వాసం కదా. ఈ లోక సంబంధమైన వాటిని మనం ఎన్నో నమ్ముతాం, వాటి మీద విశ్వాసం ఉంచుతాం. కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచాల్సిన వారి మీద విశ్వాసము ఉంచం. ఈ లోక సంబంధమైన మనుషులు ఏదైనా ఇస్తారంటే వారి మాటను నమ్ముతాం మనం. కానీ దేవుని మాట, దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఈడో కదా. ఇస్తాడో ఈడు అంటే మనలో ఏముండాలంటే మనలో విశ్వాసము అపనమ్మకం లేకుండా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? మనం నమ్మినామంటే మనం ఎక్కడ కూడా మన హృదయంలో ఏముండకూడదు? సందేహం అనేది ఉండద్దు. అలాగ మనము విశ్వాసం అలాగా నమ్మాల. అందుకే విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే వెంబడించే వారముగా ఉండాలా. విశ్వాసాన్ని మనము వెంబడించినప్పుడే మనం ఏం చేస్తామంటే ఫలాన్ని పొందే వారముగా ఉంటాం. చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ అమర్యాదగా నడవరు. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి. ఏమంట? మనలో విశ్వాసం ఉందో లేదని ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మళ్ళీ ఎవరికి తెలియాలా? మనకు తెలియాలా. మనం బయటలో చూసేటట్టు ఎట్టుంటాం కదా. అబ్బాయి అక్క చాలా విశ్వాసంగా ఉంటుంది, చాలా నమ్మకంగా ఉంటుంది అంటాం. అంటే ఎందుకు అనుకుంటామంటే వాళ్ళ నడవడిని బట్టి ఏం చేస్తాం? దైవభక్తి కలిగి ఉంది, అంతో ఇంతో విశ్వాసం ఉంది అని మనం చేసే పనులను బట్టి, మనము దేవుని సన్నిధిలో కనబడేదాన్ని బట్టి దేవుని బిడ్డలైన వారు
చెప్పగలుగుతారు. ఇక్కడ రాయబడింది విశ్వాసం ఉందో లేదో ఎవరిని ఏం చేయమంటున్నాడు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను నువ్వే ఏం చేయాలా పరీక్షించి చూసుకో, నాలో విశ్వాసం ఉందా లేదా, నా విశ్వాసం సరైనదా కాదా కదా. విశ్వాసం ఉంది, అది సరైనదా కాదా. విశ్వాసం ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతుంది విశ్వాసం పక్కన పెట్టేస్తాం కదా. ఆ విశ్వాసాన్ని ఏం చేస్తాం పక్కన పెడతాం. మన 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 యొక్క అవిశ్వాసాన్ని బయటికి తీసుకొని వస్తాం. అంటే మన విశ్వాసము సరైనది ఉందో లేదో మనమే ఏం చేయాలంట చూసుకోవాలంట. విశ్వాసం లేకపోతే అక్కడ ఏం రాయబడింది ఇప్పుడు రాయబడింది చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే. అంటే విశ్వాసం లేకపోతే మనం ఏమైపోతామంట ఏమైపోతాం భ్రష్టులుగా అయిపోతాం. అంటే దేవునికి దూరంగా అయిపోతాం. అంటే దేవునికి దూరంగా అయిపోయి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తాం. అలాంటి వారిని ఏమంటున్నంటే భ్రష్టులు. అంటే ఎందుకు పనికిరాని వారు. మనం అలాగ అవ్వకుండా ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. మనలో సరైన విశ్వాసం లేకపోతే ప్రభువా నాలో స్థిరమైన విశ్వాసము దయచేయి ప్రభువా అని మనం అడిగే వారముగా ఉండాలా. విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే వెంబడించే వారముగా ఉండాలా. అదే ఎబ్రీ రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయం 24 నుంచి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి త్వరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం అని దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాటిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. చాలు. ఇక్కడ 24 వచనంలో మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ఎప్పుడు అంటే మోషే ఇశ్రాయేలీయుడు కదా. అయితే ఎక్కడ పెరుగుతూ వచ్చినాడంటే ఐగుప్తులో పెరుగుతూ వచ్చినాడు. ఎలాగ పెరుగుతూ వచ్చినంటే రాణి యొక్క కుమారుడుగా పెరుగుతూ వచ్చాడు. కష్టం లేకుండా శ్రమ లేకుండా బాధ లేకుండా ఏం చేస్తూ వచ్చినాడు రాజభోగము అనుభవిస్తూ వచ్చినాడు. అయితే పెద్దవాడైనప్పుడు అక్కడ ఏమని రాయబడింది పెద్దవాడైనప్పుడు ఏమని ఎంచుకున్నంటే విశ్వాసమును బట్టి ఏమని రాయబడింది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చాలు. ఏమంట ఈ యొక్క రాజభోగము ఇదంతా కూడా వద్దు. ఏం కావాలా అంటే క్రీస్తు విషయమై దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. రాజకుమారుడిగా పెరిగినోడికి ఎక్కడికి పోవాలంట దేవుని ప్రజల దగ్గర. ఆ దేవుని ప్రజలు ఎట్లా ఉండారు అప్పుడు మోషే ఈ పరిస్థితులలో దేవుని ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే కష్టాల్లో బాధల్లో ఉన్నారు. ఐగుప్తు రాజు చేతిలో వారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో శ్రమ బాధ అనుభవిస్తున్నారు. అది ఎవరు చూస్తున్నారు మోషే చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు మోషే. ఇశ్రాయేలు ప్రజలు పడే బాధ ఎవరు చూస్తారంటే మోషే చూస్తున్నాడు. ఎందుకంటే మోషే ఆడ రాజకుమారుడిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క ప్రజలు చేసే పనులను చూస్తున్నాడు. మనం కష్టపడేవాడిని చూసి అదే కష్టం నాకు కావాలని కోరుకుంటావా చెప్పండి. మనం శ్రమ పడుతున్నాం, మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం ఏం ఆలోచిస్తాం మన పిల్లల విషయమే. ప్రభా నేను పడ్డ బాధ, నేను పడ్డ కష్టము, నేను పడ్డ శ్రమ ఎవరు పడకూడదు, నా పిల్లలు పడద్దు. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు వాళ్ళు పడే బాధ చూసి కూడా ఏమంటున్నాడంటే ఈ ఐగుప్తు ధనము ఈ భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో కూడా ఏమనుభవించాలంట శ్రమ అనుభవించుట నింద అనుభవించుట మేలు అని ఏం చేస్తున్నాడంటే ఎంచుకుంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద విషయమే గొప్ప భాగ్యమని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే. ఏ భోగం అంట అల్పకాలం. ఈ లోకంలో జీవించే జీవితం ఏందంట అల్పకాలం. అది కూడా ఎలాగంటే పాప భోగము. లోకంలో ఏముంది
పాపం పాపం. కదా, బలాత్కారం, దుర్మార్గత, అవునా కదా. ఇదంతా ఎలాంటిది, అల్పకాలం అనుభవించేది. అదే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవిస్తే, దేవుని ప్రజలతో కూడా ఉంటే ఎక్కడికి వెళ్తాం మనము, నిత్యత్వానికి వెళ్తాం. అందుకే అక్కడ రాయబడింది చివరిలో ఏముంది చూడండి, చివరిలో ఏమి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇదంతా కూడా వ్యర్థమే, ఈ రాజభోగము, ఈ ధనము, ఈ రాజ్యము, ఇదంతా కూడా వ్యర్థమే. అయితే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం కొరకు ఏం చేస్తున్నాడంటే దాన్ని అంతా కూడా విడిచిపెట్టినాడు. దాన్ని ఇదేం తెంచుకున్నా అంటే అల్పకాల పాప భోగము, నేను ఈ రాజ్యంలో ఎన్ని రోజులు ఉంటా కదా అని దాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే మోసే తృణీకరించిన వాడుగా చూస్తా ఉన్నాం. దేన్ని బట్టి, విశ్వాసమును బట్టి. విశ్వాసాన్ని మోసే ఏం చేస్తూ వచ్చినాడంటే వెంబడించిన వాడుగా చూస్తున్నాం. ఇంకా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనంలో పానం చేయు ద్రాక్షారసంలో పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంట, రాజు భోజనము, రాజు తినే భోజనము, రాజు తాగే ఆ ద్రాక్షరసమును ఏం చేస్తున్నాడంటే వద్దు అనుకుంటున్నాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి. నేను రాజు భోజనం తిని నేను ఎందుకు అపవిత్రపరచుకోవాలా కదా, నేను ఎందుకు విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా అని ఏమంటున్నాడంటే రాజు తినే భోజనాన్ని వద్దు అంటున్నాడు. అంటే రాజు అంటే శ్రేష్టమైన భోజనాన్ని ఏమంటున్నాడు, వద్దు అంటున్నాడు. ఎందుకు అంటే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు దానియేలు, విశ్వాసాన్ని కాపాడు. యవన కాలంలో ఉన్నాడు కదా, యవన కాలంలో ఉంటూ తన ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. దేవుడిని నమ్మినాడు. ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, లోకంలో దేవుడే, లోకము లోకమే, లోక కార్యాలన్నింటిలో కూడా పాలు పొందుతూ ఉంటున్నారు. అంటే విశ్వాసాన్ని అట్లా దేవుని సంతోషపరచడానికి, ఇక్కడ లోకాన్ని సంతోషపరచడానికి చూస్తున్నారు. అయితే దానియేలు రాజు తినే భోజనాన్ని తినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు, నేను ఎలాగ అపవిత్రుని ఈ భోజనాన్ని తింటే నేను అపవిత్రుడిగా చేయబడతాను, నాలో విన్న విశ్వాసం పోతాదేమని తను ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, రాజు భోజనం మాకు వద్దు, నాకు కూరగాయలు అన్నం పెట్టి చాలు అని ఏం చేస్తారంటే తమ విశ్వాసాన్ని వారు ఏం చేస్తున్నారంట కాపాడుకుంటారు. వారు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని వెంబడించేవారుగా ఉన్నారు. మనకు పెద్దలైన వారు ఏ యొక్క విశ్వాసములో వారు నడుస్తూ వచ్చినారు, వారి యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, వారు నడిచిన మార్గంలో మనము నడవాలి. వారు ఎలాగ విశ్వాసం మీద వారి విశ్వాసాన్ని వెంబడిస్తూ వచ్చినారు, తమ విశ్వాసాన్ని వారు ఎలాగ కాపాడుకుంటూ వచ్చినారు, నీవు నేను కూడా ఏం చేయాలంట అట్టి విశ్వాసంలో మనం వెంబడించాలి. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట కాపాడుకోవాలి. అది ఏదైనా కావచ్చు, అది ఎంత శ్రేష్టమైనదైనా కావచ్చు, దాని ద్వారా మనకు ఎంతో లాభం వచ్చినప్పటికీ ఏం చేయాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వాటిని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అది ఎంత శ్రేష్టమైనదైనా విలువైనదైనా మనకు ఉపయోగకరమైనది అయినప్పటికీ మనం ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టేదానికి ఇష్టపడాలి. అందుకే మోషే ఏం చేస్తూ వచ్చినంట, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టినాడు. ఆ రాజ్యాన్ని తన కాబోయే రాజు కదా, రాజు తర్వాత తనే రాజు ఏం చేస్తున్నాడు, దాన్ని వదిలిపెట్టుకున్నాడు. దేన్ని బట్టి అంట, విశ్వాసమును బట్టి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని వెంబడించాలి. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. మొదటిదిగా ఏం చేయాలంట, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. విశ్వాసంలో మనము వెంబడించాలి. ఏదో దేవుని నమ్మినాం కదా, ఏదో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం చాలు అంటే కాదు. నువ్వు తగినంతగా విశ్వాసము నీలో లేకపోతే నువ్వు దేవుని ఏం చేయలేవు, సంతోషపెట్టలేవు. తగినంత విశ్వాసం నీలో లేకపోతే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. తద్వారా నీకు తగినంత విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని నుంచి నువ్వు ఏమి కూడా పొందుకోలేవు. దేన్ని కూడా మనం ఏం చేయలేం, పొందుకోలేము. మనం అడిగింది పొందలేము.
అది మన వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు. అల్ప విశ్వాసం మనలో ఉంటే దేవుడు మనలో ఏ కార్యము కూడా జరిగించడు. ఏ కార్యం కూడా జరిగించడు. దేవునికి మనం అడిగేది ఏదైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు. మరి దాన్ని మనం పొందుకోలేదంటే, మనం ఏదైనా అడిగినాము, మనం అడిగింది దేవునికి అసాధ్యమైనది కాదు, అది మనం పొందలేదంటే లోపం ఎవరిది? మనదే. ఎందుకు అంటే సరైన విశ్వాసము, మనం అడిగింది మనం పొందుకోవడానికి మనలో తగిన విశ్వాసం ఏం లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం, మనం అడిగింది కొన్నిసార్లు పొందలేకపోతున్నాం. ఇది అవుతుందా, ఇది ఇస్తాడా, ఇది జరిగే పనేనా కదా, ఏమంటాం? ఇది జరిగే పనేనా? ఈ అక్క ఏదైనా చెప్పక్క, అది జరిగే పని కాదు కదా, అది జరిగే పని కాదక్క, ఏమైనా చెప్పు అంట. నీకు నాకు అసాధ్యం, నీవు నేను ఏం చేయలేము. ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. దేవుడు చేయాలంటే ఏం చేయాలి? విశ్వాసం మనలో ఉండాలి. మన అలాంటి విశ్వాసము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అలాంటి విశ్వాసం నీకు ఉందో లేదో ఏం చేయాలంట? నేను నీవే పరీక్షించుకోవాలన్నాను, నేనే పరీక్షించుకోవాలి. ప్రభా అంతటి విశ్వాసం నాలో లేదు ప్రభా కదా, లేదు ప్రభా. ఎప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది? మన విశ్వాసం ఉందా లేదని ఎప్పుడు తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది, శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది మన విశ్వాసం ఎంతో, మన భక్తి ఎంతో కదా, అప్పుడే తెలుస్తుంది. మన భక్తి ఎంత ఉందో అప్పుడు తెలుస్తుంది. అది మనం అందుకే విశ్వాసం మనలో ఉందో లేదో మనం ఏం చేయాలంట చూసుకోవాలి. రెండోదిగా ప్రేమ. చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. దేనికి ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు మనం ఏం చేయాలంటే వెంబడించాల. దేన్ని వెంబడించాలా? ప్రేమ కలిగి జీవించుటకు మనము ఏం చేయాలంటే ప్రేమ కలిగిన వారిని మనం ఏం చేయాలా? వెంబడించాలి. లోకంలో ప్రేమ ఎన్నో విధాలుగా ఉంది కదా, ప్రేమ ఎన్నో విధాలుగా లోక ప్రేమ ఉంది. తల్లిదండ్రుల ప్రేమ కదా, బిడ్డలు ప్రేమ, భార్య భర్తల ప్రేమ కదా, అక్క చెల్లెదం అన్నదమ్ముల ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలాంటిది అంటే తల్లిదండ్రులైనా, భార్య భర్తలైనా, బిడ్డలైనా, ఎవరైనా కావచ్చు. ఆ ప్రేమ ఎలాంటిదంటే స్వార్థముతో కూడిన ప్రేమ. ఏ ప్రేమ? స్వార్థముతో కూడిన ప్రేమ. తల్లిదండ్రులైనా, భార్య భర్త అయినా, పిల్లలైనా, ఎవరి ప్రేమ అయినా సరే. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే స్వార్థముతో కూడిన ప్రేమ. నిజంగా ప్రేమ ఉంటే పిల్లలు తల్లిదండ్రులు చంపట్లేదా? చెప్తున్నా కదా. తల్లులు ఏం చేస్తున్నారు? పిల్లలు అనక అన్నదమ్ములు ఏం చేసుకుంటున్నారు? చంపు. అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు? అంటే దేని కొరకు అంటే ఈ లోక సంబంధమైన ధనము కొరకు, డబ్బు కొరకు ఏం చేస్తారు? ఈ మధ్య యూట్యూబ్లో చూస్తే చెల్లెలు ఏం చేసింది? అక్కని చంపేసింది. చూసినారు మీరు? చెల్లెలే చంపి ఏం చెప్తుందంటే అస్సలు నాకు తెలీదు, నాకు ఏ దానికంటే డబ్బు కొరకు, ఇదాని కొరకు, డబ్బు కొరకు అక్కని చంపి డబ్బు తీసుకొని పారిపోయింది. తమ్ముడికి చెప్తుంది, అరే నేను అక్కని చంపలేదురా, నేను ఏం చేయలేదురా అని చెప్తుంది. నిజం. స్వార్థం కాదా? దేవుని ప్రేమ అలాంటిదా అంటే దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఒకప్పుడు మనము ఈ లోక ప్రేమతో మనం జీవించాం. ఏ ప్రేమతో? ఈ లోక సంబంధమైన ప్రేమతో మనము జీవించాం. మరి ఇప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి మనము అంటే దైవికమైన ప్రేమ. దేవుడు నిన్ను నన్ను ఎలాగ ప్రేమించాడు అట్టి ప్రేమ మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. చాలు. ఏమంట? ఎవరు ప్రేమించారంట? ఫస్ట్ దేవుడే మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు ఆయన్ని కదా, మనం ప్రేమించలేదు. కానీ దేవుడే మనల్ని ఏం చేశాడు? మనం ప్రేమించుంటే ఏం చేసిండేవాళ్ళం? కొన్ని రోజులు నుండి తర్వాత వదిలిపెట్టిండేవాళ్ళం కదా. మనం మొదట ప్రేమించుంటే ఏం చేసిండేవాళ్ళం అంటే
మనం కొన్ని రోజులు ఉండి తర్వాత వదిలిపెట్టిండేవాడు. మొదట ఎవరు ప్రేమించారంట? ఆయనే ప్రేమించాడు. ఒకసారి ఒక గురువు శిష్యుడు ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారండి. ఇద్దరు వెళ్తా ఉంటే వాళ్ళు వెళ్ళే దారిలో ఒక నది నీరు పోతా ఉందండి. పోతా ఉంటే అప్పుడు గురువు అన్నాడంట శిష్యుడితో, నా చేయి పట్టుకో అన్నాడంట. నువ్వు నా చేయి పట్టుకో, నేను నిన్ను దాటిస్తా, మన ఇద్దరం దాటి వెళ్దామంటే ఎంతసేపు చెప్పినా పట్టుకోవట్లేదంటే చెయ్యి. అర్థమవుతుంది మీకు? గురువు చెప్తుంటే శిష్యుడు ఎంతసేపు చెప్పినా చెయ్యి పట్టుకోవట్లేదంట. తర్వాత ఈ గురువు కోపం వచ్చి గురువే పట్టుకున్నాడు చెయ్యి గట్టిగా పట్టుకొని నది అవతలకి తీసుకెళ్ళినాక అడిగినాడంట, నీకు చాలాసార్లు చెప్పే కదా నా చేయి పట్టుకోమని, నువ్వు ఎందుకు పట్టుకోలేదని అడిగినాడు. అడిగితే శిష్యుడు అన్నాడంట, నేను చేయి పట్టుకుని ఉంటే నేను ఎప్పుడో ఏం చేసిండేవాడిని, వదిలిపెట్టేసిండేవాడిని, నిన్ను ఎప్పుడో వదిలిపెట్టేసి ఉంటాను. నువ్వు నా చేయి పట్టుకున్నావు కాబట్టి నన్ను ఏం చేసినావు, దారికి చేర్చినావు. అదేనా? మొదట మనం ప్రేమించుంటే ఏం చేసిండేవాళ్ళం? ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం, ఒక వయసుకు వచ్చిన దాకా అమ్మని నాన్నే వదిలిపెట్టాం కదా. ఒక వయసు వస్తే అమ్మ మాట్లాడితే చిరాకు కదా, అమ్మ మాట్లాడితేనే చిరాకు, నాన్న మాట్లాడితే చిరాకు, ఇంట్లో అక్క చెల్లెళ్ళు మాట్లాడితే చిరాకు, అదే బయట వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటే చెప్పండి, ఎంత ప్రేమగా ఉంటుందో. అర్థమైంది మీకు? అన్నా కదా. అంటే దేవుడు మొదట మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన ఏం చేశాడంట, మొదట మనలను ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు అంటే ఆయన అంతం వరకు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు ఏం లేదు, ఎంత అని మనం ఆయన్ని కొలవలేము. ఆయన ప్రేమకు ఏం లేదు, కొలత లేదు. అంతి ప్రేమతో దేవుడు నన్ను ప్రేమించాడు. మరి ఆయన మనల్ని ప్రేమించాడు, మరి మన ఆయన్ని ఎలా ప్రేమించాలి? ద్వితీయోపదేశకాండం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనం ఎలాగ ఆయన ప్రేమించాలని, పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. ఎలాగ ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. ఏదో నేను కూడా ప్రేమిస్తున్నా ప్రభా, నేను నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అంటాం కదా. నన్ను అడిగితే ఏం చెప్తాం? నీకు తెలుసు కదా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు. నేను ప్రేమిస్తున్నానే కదా నేనేం చేస్తున్నా, మందిరానికి వస్తున్నా. పేతురుని అడిగినాడు దేవుడు, నేను చెప్పే మాటలు కాదు, పేతురునే అడిగినాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? చూడండి యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయం అనుకుంటా. యోహాను సువార్త 16 నుండి చదవండి. 15 వచనం చదువు. 15 వచనం నుంచి యోహాను సువార్త 21. చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. 16 వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఎన్నిసార్లు అడిగినాడు? 3 సార్లు అడిగినాడు. ఎందుకు అంటే దేవుడికి తెలుసు మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నామా, నిజంగా మనం ప్రేమిస్తున్నామా, ప్రేమించినట్టు నటిస్తున్నామా, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే అడుగుతున్నాడు, పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2-3 సార్లు అడిగినాడు. 2-3 సార్లు అడగంగానే ఏమన్నాడు? ప్రభా, నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానో లేదా. మనం కూడా అట్లా చేస్తాం కదా. మనము ఎలాగ ప్రేమించాలంట? మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించేది ఆయన మనకేం చేశాడు? నేర్పించాడు కదా. ఆయన మనకి మనల్ని ప్రేమించాడు, ప్రేమించేది కూడా ఆయన మనకు నేర్పించాడు. అందుకే ఆయన మనల్ని ప్రేమించిన దేవునికి ఆయన ప్రేమలో ఏం లేదు, స్వార్థము లేదు. ఆయన ప్రేమను మనం ఏం చేయలేము, కొలవలేము. దేవుడు
మనుషులమైతే మనం ధనవంతులని, ధనికులని, జ్ఞానం కలిగిన వారని కదా, అవసరం వచ్చిన వాళ్ళని కదా, ఇంకా వాళ్ళు మనకి ఎప్పుడైనా ఉపయోగపడతారని దాన్ని బట్టి మనం ప్రేమిస్తాం కదా. స్థాయిని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. స్థాయిని బట్టి, వారి స్థాయిని బట్టి ఏం చేస్తాం, మనం ప్రేమిస్తాం. మరి దేవుడు అలాగ ప్రేమించాడా? అలాగ ప్రేమించాడు. అందరినీ కూడా దేవుడు ఒకటే రీతిగా ప్రేమిస్తాం. మన జ్ఞానం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేక, అందంగా ఉన్నా లేక, మనకి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమించాడు. మరి అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఎలాగ ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. మన ప్రేమ అంటూ ఉంది అంటే దేవుని తర్వాతనే మన కుటుంబానికి మనం ప్రేమ చూపాలి. మొదట ప్రేమ ఎవరిని ప్రేమించాలా? దేవుని. మనం అన్నీ అయిపోయినాక ఎవరికి అడిగిపోతాం? లాస్ట్ స్థానం ఎవరికి? దేవునికి కదా. మొదట ప్రేమ తల్లిదండ్రులకి కదా, భర్తకు, పిల్లలకు, మన కుటుంబానికి. అంత అయిపోతే ఏదో అంత ఎంత ఉంటే దేవునికి ఏదో ఉంటే కదా. ఏం చెప్తే వాక్యం ఏం చెప్తుంది? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఏం చేయాలంట? ఆయన్ని ప్రేమించాలి. అంటే మన హృదయపూర్వకంగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాతని ఏదైనా. దేవుడు నిన్ను అలాగా ప్రేమించాడు కదా, దేవుడు అలాగా ప్రేమించాడు కనుకనే మనకి ఏం చెప్తున్నాడంటే మనము మొదట దేన్ని వెంబడించాలంట? విశ్వాసమును వెంబడించాలి. రెండోది ప్రేమను, ప్రేమించే వారిని మనం వెంబడించాలి. మనం కూడా ఏం చేయాలంట? ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. అదే చూడండి యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రికలోని 1వ అధ్యాయం, మొదటి యోహాను 1వ అధ్యాయం 15 5వ వచనం 15వ వచనం చూడండి. మొదటి యోహాను 1వ అధ్యాయం లేదా 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. రెండో అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉండును. నిజముగా మనం ప్రేమించినట్లు తెలియబడాలంటే ఏముండాలంట? మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టంట? దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుని వాక్యానికే మన హృదయంలో చోటు లేకపోతే దేవుని ప్రేమించే మనసు మనలో ఉండదు. అదే చూడండి 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకంలో ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. ఏమంట? లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేన్ని ప్రేమించకూడదంట? లోకములో ఉన్న వాటినైనా మనం ఏం చేయకూడదంట? ప్రేమించు. మరి లోకంలోనే కదా మనం ఉండ. లోకం ప్రేమించకపోతే ఎట్లా? లోకంలో ఉన్న వాటిని ప్రేమించకపోతే ఎట్లా? లోకంలో ఏముండే? అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, భర్త ఉన్నాడు కదా, అక్క చెల్లెలు ఉండాలి, అన్నదమ్ములు. మరి వారిని ప్రేమించద్దా? ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి కదా, ప్రేమించాలి. కానీ ఏముండదు. కానీ వారిని ప్రేమించినను ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలా. లోక ప్రేమ నీలో ఉంటే ఏముండదంట? కింద ఆ మాట కింద రాయబడింది కదా, చదవండి. లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకంలో ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. లోకమును ప్రేమించిన ఎడలా ఎవరి ప్రేమ ఉండదంట? దేవుని ప్రేమ మనలో ఉండదు. లోకాన్ని మనం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించలేము? దేవుని ప్రేమించాలి. కనుకనే లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమింపకూడదు. 4వ అధ్యాయం 19వ వచనం. అది అధ్యాయంలో ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమించున్నాము. చాలు. ఆయనే మొదట మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించినాడు కనుక మనం ఏం చేస్తున్నామంట? ప్రేమిస్తున్నాం. ఆయనే మొదట మనల్ని
ప్రేమించినాడు కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనను ప్రేమిస్తున్నాం. ప్రేమించేది ఆయన మనకేం చేసినాడు, నేర్పించినాడు. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు అంటే ద్వేషించకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలంట, అందుకే శత్రువును ఏమనింది, నీ శత్రువుని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. దూరముగా ఉన్న నీ సహోదరుడి కంటే నీ దగ్గరున్నవాడు ఎవరంట, మనకు దగ్గరున్నవారు మన అవసరంలో ఉపయోగపడతారా, దూరంగా ఉన్నవారు ఉపయోగపడతారా? మన ఇంటి పక్కన ఉన్నవారే మనకు ఉపయోగపడతారు. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, అర్జెంటుగా అవసరం వచ్చినప్పుడు కదా, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు మనకి ఎంత పలుకుబడి ఉన్నా వాళ్ళు దూరంగా ఉంటారు, ఎప్పుడో వస్తారు వాళ్ళు. అంటే మనం ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలంట, ప్రేమించాలి. యేసుప్రభు అలా చేశాడు కదా. యేసుప్రభు ఏం చేశాడు, ఆయనను కొట్టేవారిని, ఆయన ఉమ్మిన వారిని కదా, ఆయన్ని హింసించిన వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేసినాడు, ప్రేమించినాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. మొదటగా విశ్వాసాన్ని వెంబడించాలా, రెండోది ప్రేమ కలిగి దేవుణ్ణి వెంబడించాలా. మన ప్రేమ ఎలా ఉండాలంటే స్వార్థంతో కూడినదిగా ఉండకూడదు. దేవుడు నీ ప్రేమను, నా ప్రేమను ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. మనకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంది, దేవుని ఇంటి పట్ల ఎంత ప్రేమ ఉంది, దేవుని వాక్యం పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది, దేవుని కార్యాల విషయంలో మనకి ఎంత ప్రేమ ఉంది అని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు నన్ను ప్రేమించి ఆ పరలోకాన్నే వదులుకున్నాడు కదా, నన్ను ప్రేమించి ఆ పరలోకాన్నే వదులుకున్నాడు, ఆ వైభవాన్నే వదులుకొని ఏం చేశాడు, ఈ భూలోకానికి వచ్చాడు. నన్ను ప్రేమించాడు కనుకనే వచ్చాడు. ఊరికి అటు వచ్చి కనపడిపోయినాడా, ప్రేమించాడు కాబట్టి వచ్చాడు, పోయినాడు, అంతే కదా. ప్రేమించాడు కాబట్టే ఏం చేశాడు, నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు, ప్రాణం పెట్టినాడు. ఎన్నో ఆయన ఏం చేస్తూ వచ్చినారు, ఆయన ఉమ్మి వేస్తూ వచ్చినారు, కొడుతూ వచ్చినారు, ఏళన చేస్తూ వచ్చినారు, ఎగతాళి చేస్తూ వచ్చినారు కదా. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడంట, సొగసు స్వరూపాన్ని కోల్పోయినాడు, మనుషులు చూడనల్లని వాడుగా చేయబడ్డాడు. మనం ఎప్పుడంట, మనం ఇంకనూ శత్రువులముగా ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడట, మనల్ని ప్రేమించాడు. మరి అలాంటి దేవుణ్ణి నేను మరి ఎంత ప్రేమించాలా? మనం ఆయన ప్రేమించడానికి మన దగ్గర అంత ప్రేమ ఉందా? ఏమిచ్చి ప్రభు అని నేను ప్రేమిస్తున్నాను చెప్పగలుగుతాం? చెప్పండి, ఏమని ఇచ్చి చెప్పగలమా? చెప్పండి. మనం ఎన్ని చేసినా కూడా ఆయన ప్రేమని ఏం చేయలేం, ఆయన రుణాన్ని మనము తీర్చుకొనలేము. ఆయన మన ఎడల ప్రేమతో చేసిన కార్యాలకి అంతగా ప్రేమించిన దేవుని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. ఏం చేస్తాం, నిర్లక్ష్యంగా ఉంటాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, ఇష్టం వచ్చినప్పుడు పోతాం, ఇష్టం ఉంటే చేస్తాం, ఇష్టం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం. మన నిజముగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేయాలంట, నిజముగా మనం దేవుని ప్రేమించిన వారమైతే మనకు ఏ సమయం ఇవ్వబడినప్పటికీ, ఏది చేయమని చెప్పినప్పటికీ మనం ఏం చేస్తాం, ప్రభా నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమ నేను ఎన్ని చేస్తే ప్రభా నీ రుణం నేను తీర్చగలను అని ఏం చేస్తాం. మనల్ని మనం సమర్పించుకున్నా ఏం చేయలేము, ఆయన ప్రేమని, ఆయన రుణాన్ని మనము తీర్చలేము. అంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. రెండు చూస్తూ వచ్చు, మొదట విశ్వాసమును, రెండోది ప్రేమను మనము చూస్తూ, మూడోది సమాధానం. ఏం చేయాలంట, సమాధానాన్ని కలిగి ఉండాలా. సమాధానాన్ని మనం ఏం చేయాలంట, వెంబడించాలి. సమాధానం ఏం చేయాలంట, వెంబడించాలి. మనలో ముందు ఏముండాలా, మనకేముండాలి, మొదట మనలో సమాధానం ఉండాలి. మన హృదయంలో మనకేముండాలా, సమాధానం ఉంటేనే ఇతరులతో ఏం చేస్తాం, మనం నెమ్మదిగా ఉంటేనే ఇతరులతో మనం మాట్లాడితే కూడా ఎట్లా మాట్లాడతావు, ఓర్పుగా నెమ్మదిగా మాట్లాడతాం. మనమే దడిపుడుగున్నాం అనుకోండి, ఏం చేస్తాం, మనము నెమ్మదిగా మాట్లాడలేము. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 ఎఫెసీ 2:16. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచబడనని ఇలాగ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చాలు. ఏం చేస్తున్నాడంట, దేవునికి మనకు ఏం లేదు, తండ్రి అయిన దేవునికి మనకేం లేదు, సమాధానము
లేదు. ఎందుకంటే మన పాపములు ఏం చేస్తూ వచ్చినాయంటే దేవునికి మనం దూరంగా చేస్తూ వచ్చినాయి. ఆ పాపములు బట్టి మనం దేవునితో ఏం లేమంటే సమాధానముగా లేము. మరి ఇప్పుడు మనము సమాధానపరచబడాలంటే ఎవరు వచ్చారు అంటే యేసు ప్రభు తండ్రితో మనం సమాధానపరచడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? సమాధానానికి ఆయన కర్త. యేసు ప్రభు ఎవరంట? సమాధానానికి కర్త. ఆయనే మనకు తండ్రితో ఏం చేస్తున్నాడంటే సమాధాన పరిచినాడు. తండ్రితో మనల్ని ఏం చేస్తున్నాడంటే ఐక్యపరిచిన వాడుగా చూస్తున్నాడు. అందుకే సమాధాన పరచువారు ధన్యులు. మత్తయి సువార్తలో చెప్పండి. ఎవరంటే ఎవరు ధన్యులు అంట? డబ్బున్నోళ్ళు కదా చెప్పలే కదా, ధనికులు, జ్ఞానము కలిగిన వారిని చెప్పలే. ఎవరు ధన్యులు అంటే సమాధాన పరచువారు ధన్యులు. ఇప్పుడు దేవుడు మనకు ఎవరి సమాధానం ఇచ్చాడు అంటే దేవుని యొక్క సమాధానాన్ని మన హృదయంలో ఉంచాడు. లోకంలో ఉన్న సమాధానం కాదు, లోకంలో ఉన్న శాంతి కాదు కదా. ఇప్పుడు మనలో ఉన్నది ఎవరిచ్చింది అంటే దేవుడు ఇచ్చిన సమాధానం. మనం ఏం చేయాలంటే అందరితో కూడా సమాధానంగా ఉండాలి. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 14వ. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడరు. ఎవరితో అంట? అందరితో సమాధానముగా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి. అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానము కలిగి ఉండాలి. మనము మన కుటుంబంలోనే ఏం చేయము? మన కుటుంబంలో మన నలుగురు ఉంటే మన మధ్య ఏముండదు? భార్యకు ఉంటే భర్తకు ఉండదు, భర్తకు ఉంటే భార్యకు ఉండదు, ఇంకా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు ఉండదు. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుంది? అందరితో సమాధానముగా ఉండుము. చాదనైనంత వరకు ఏం చేయాలంట? సమాధానంగా ఉండాలి. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? అందరితో సమాధానంగా ఉండాలి. అది నా విజయవాడలో మేము ఒక సంవత్సరం ఉన్నాం. అక్కడ మేము ఉన్నప్పుడు బాప్తిజం తీసుకున్నారు. 6-7 మంది దాకా తీసుకున్నారు. అక్క వాళ్ళే తీసుకుంటే ఒక అక్క అని చెప్పింది, అక్క నేను అడిగి పోయి మాట్లాడేసి సమాధానం అడిగి రావాలి అక్క. ఏం సమాధానం అడిగి ఇచ్చేది ఉందా అంటే ఎందుకు అక్క అంటే అక్కకు నాకు పడదు అక్క, అందుకే నేను ఏం చేయాలి? అక్కతో మాట్లాడి క్షమాపణ చెప్పి సమాధానం పడి రావాలా అని చెప్పింది. ఇది ఎంతవరకు ఉంటుంది అనుకున్నాను. ఎప్పటివరకు అక్క అన్న. మరి అటు సమాధానం ఉంటేనే తీసుకోవాలంట అక్క బాప్తిజం అంది. కరెక్టే కావచ్చు, కానీ ఆ సమాధానం ఎప్పటిదాకా ఉండాలి? అయిపోయింది. బాప్తిజం తీసుకుంటానే పరలోకి పోతాం కదా. పోదామా? బాప్తిజం తీసుకోగానే ఎడిపోతాం? పరలోకాన్ని పోతాం. బాప్తిజం తీసుకోగానే దేవదూతం అయిపోతాం కదా. బాప్తిజం ఒక రాయి బెట్టి వేసినట్లు లెక్క. తర్వాతే ఉంది అంటే మంచిదే పడవచ్చు, కానీ ఆ సమాధానం ఎప్పటిదాకా ఉండాలంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనం ఏం చేయాలంట? అందరితో సమాధానం. వాళ్ళు ఉండని ఉండకపోని కదా. నేను నీతో సమాధానం పడతాను, నువ్వు నాతో పడతావో పడవా, అది ఎవరిది వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళే. కానీ నా మటుకు నేనేం చేయాలి? ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. యేసు ప్రభు దేనికి కర్త అంట? సమాధానానికి కర్త. ఆయనే సమాధానపరిచినాడు. చూడండి మీకా 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీకా 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. ఏమన్నా తర్వాత ఉంటుంది? ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 చాలు. ఆయన సమాధానమునకు కారకుడు. దేవుడు ఎవరంట? సమాధానానికి కారకుడు. కానీ ఆయన అల్లరికి కర్త కాడు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడే ఆయన ఏం చేస్తాడు? ఉంటాడు. మన కుటుంబంలో సమాధానం ఉందంటే మన కుటుంబంలో ఉంటుంది. మన వ్యక్తిగతంగా జీవితంలో సమాధానం ఉంటే మన హృదయంలో ఆయన ఏంటంట? మన హృదయంలో నివసిస్తాడు. మనలో సమాధానం లేకపోతే ఆయన నీ హృదయంలో ఉండడు, నీ ఇంటిలో కూడా ఉండడు. అందుకే ఏం కలిగి ఉంటారంట? సమాధానం కలిగి ఉండాలి. ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు కనుక మనం ఏం చేయాలంటే ఆ సమాధానాన్ని నీవు నేను
కలిగి ఉండాలా. చూడండి 2 కొరింథీ 5:19. 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించు. చాలు. ఏమంట? అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక. మన అపరాధములు మన మీద ఏం చేయలేదంట? మోపలేదు. మోపక ఏం చేస్తూ వచ్చినాడు అంటే లోకమును తనతో సమాధానపరచుకొనెను. లోకాన్ని ఎవరితో సమాధానపరిచినాడు అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారిని ఎవరితో సమాధానపరచంటే తండ్రి అయిన దేవునితో సమాధానపరచు. ఇంకా కింద రాయబడితే వచ్చింది. ఏం రాయబడిందండి? సమాధాన వాక్యమును మీకు అప్పగించను. ఏం అప్పగించాడంట? మనలో సమాధానం లేదు కాబట్టి మనకేమిచ్చాడు దేవుడు? దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఎలాగ సమాధానంగా ఉండాలి కదా, సమాధానకరంగా మనం ఎలాగ మన హృదయాన్ని సమాధానంతో నింపుకోవాలో ఏమిచ్చాడంటే దేవుడు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏం కలుగుతుంది? మన హృదయంలో అసమాధానంగా ఉన్నప్పుడు, నెమ్మది లేకున్నప్పుడు మనం దేవుని వాక్యం చదవగానే ఏమొస్తుంది చెప్పండి? నెమ్మది వస్తుంది కదా, నెమ్మది వస్తుంది. హృదయంలో ఏమొస్తుందంటే సమాధానముగా నెమ్మదిగా ఉండటానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చేయబడిందంట? అప్పగించబడింది. దేవుని వాక్యం మన చేతిలో ఉంది. మనకు సమాధానం లేనప్పుడు, మనకు నెమ్మది లేనప్పుడు దేవుని వాక్యాన్ని చదివితే ఏమొస్తుందంట? నెమ్మది వస్తుంది. రెండోది సమాధానం మనకి వస్తుంది. చూడండి యోబు రాసిన గ్రంథంలో కూడా చూడండి. యోబు 22:21. 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలు. ఆయనతో సమాధానము కలిగిన ఎడల ఏం చేస్తాడంట? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలు. ఆయనతో సహవాసం చేస్తే ఏమొస్తుందంట? 2 మేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏమొస్తుంది? ఆయనతో మనం సహవాసం చేస్తే మనకేమొస్తుందండి? సమాధానం వస్తుంది. తర్వాత మేలు కలుగుతుంది. అదే లోకంతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? మేలు వస్తుందా? ఉన్న మేలు కాస్త పోతుంది, ఉన్న నెమ్మది కాస్త, ఉన్న సమాధానం కాస్త పోతుంది. ఎందుకు? వారితో సహవాసం చేస్తే మనలో నెమ్మది ఉండదు, మన కుటుంబంలో నెమ్మది, ఉన్న సమాధానం కాస్త పోతుంది. అయితే దేవునితో మనం సహవాసం చేస్తే సమాధానం వస్తుంది. రెండోది ఏం కలుగుతుందంటే మేలు కూడా కలుగుతుంది. మనం ఎవరితో ఉండాలంటే ఈ మూడింటిని మనము వెంబడించే వారముగా ఉండాలి. మొదట విశ్వాసమును వెంబడించాలి, రెండోది ప్రేమను వెంబడించాలి, మూడోది సమాధానము వెంబడించాలి. ఈ 3 ఆత్మీయ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? వాటిని వెంబడించాలి, వాటిని వెదకి వెంటాడాలి. చూడండి సామెతలు ఆ మాట చూసి, సామెత 2వ అధ్యాయం ఆ మాట చూసి కాదు 2వ సామెతలు 2వ అధ్యాయం 4వ వచనం. వెంటనే వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. చాలు. ఏం చేయాలంట? వెండిని వెతికినట్టు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దానిని వెతికిన ఎడల. దేన్ని? విశ్వాసమును, ఇంకా ప్రేమను, సమాధానమును. వీటిని మనం వెండిని ఏదైనా విలువైన వస్తువు పోతే దాన్ని ఏం చేస్తాం? ఎంతో జాగ్రత్తగా వెతికిన చోట ఏం చేస్తాం? మళ్ళీ 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 కూడా ఏం చేస్తాం? వెతుకుతాం. మన దృష్టి అంతా దాని మీదనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అది ఎంతో విలువైంది కదా, అది పోయింది అది వెతికేంత వరకు, అది మనకు దొరికేంత వరకు ఏం చేస్తాం? ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం. అలాగే ఏం చేయాలంట? విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెండిని వెతికినట్టు ఏం చేయాలంట? అలాగ వెతకాలి. అప్పుడే మనం ఆత్మీయంగా మేలు పొందేవారముగా ఉంటాం. దేవుడు వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడానికి, అలాగ మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనట్టు ప్రార్థన చేసుకుంటాం.